బాగా ఇట్లా పొంగిపోయి వాడిపోయినటువంటి పనులు ఉండేటువంటి చిన్న చిన్న ముక్కలుగా పట్టుకుపోయి ఆ 7 పనులు బలహీనమైనటువంటి పనులు బలమైన వాటిని మింగేసింది. యాక్చువల్గా బలంగా ఉన్నాయి ఎప్పుడైనా బలహీనమైన వాటిని మింగేస్తాయి, కానీ అనమాట అంటే ఏంటి, బలహీనంగా ఉన్నాయి బలమైన వాటిని మింగేసింది. ఇంక ఇలా కళ వచ్చేసరికి ఫరో ఆ కళ యొక్క భావం ఏంటో అర్థం కాదు. ఏంటో ఇలా కళ వచ్చింది అని చెప్పి ఆలోచించుకుంటా ఉంటాడు. చాలా మంది పిలుస్తాడు కానీ ఎవరు చెప్పలేకపోతారు. అప్పుడు ఈ పానదాయకుడు చెప్తాడు, రాజా నాకు ఒక ఆయన తెలుసు, ఆయన కలభావాలన్నీ కూడా చెప్తాడు. కళ వచ్చింది, ఆ చెరసాల్లో ఉన్నప్పుడు కళ రాగానే ఆ కళ యొక్క భావాన్ని నాకు ఆ యోసేపు అనేటువంటి వ్యక్తి చెప్పాడు. రాజా మీరు ఇప్పుడు పిలిచారంటే మీ కళ భావాన్ని కూడా చెప్తాడు అని చెప్పి యోసేపుని పిలిపిస్తాడు. అప్పుడు యోసేపు చెరసాల్లో ఎన్ని రోజులు ఉన్నాడు కాబట్టి చక్కగా క్షౌరం చేసుకుని ఉంటాడు. ఆ క్షౌరం అంటే హెయిర్ కట్ చేసుకోవడం, ఇంకా తర్వాత షేవ్ చేసుకోవడం, గడ్డలు తీసుకోవడం, ఇవన్నీ కూడా రెండు చెరసాలు ఉండే వాళ్ళు అట్లాగే ఉంటారు. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఇంకా వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళ జుట్టు పెరిగిపోద్ది, గడ్డం పెరిగిపోద్ది, ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఇంకా వాళ్ళ జీవితం అంతే అనమాట. సరే అలాగే ఉండేసరికి ఏం జరిగింది అంటే యోసేపు ఇంకా అలాగే ఉన్నాడు చాలా కాలం నుండి చెరసాలు. అందుకని రాజుగారి దగ్గరికి వెళ్ళడం కోసం ప్రత్యేకంగా రెడీ అయ్యి వెళ్ళాలి. పిచ్చి పిచ్చిగా వెళ్తే కుదరదు. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు చక్కగా షవర్ చేశారు, క్లీన్ షేవ్ చేశారు, మంచి బట్టలు వేసారు, హెయిర్ కట్ చేశారు, మంచి చెప్పులు వేసారు, మంచి అంగి వేసారు, అంతా కూడా చక్కగా శుభ్రంగా నీట్గా తయారు చేసి అందంగా చేశారు యోసేపు. అలా చేసిన తర్వాత ఇప్పుడు ఫరో రాజుగారి దగ్గరికి యోసేపు వెళ్తున్నాడు. యోసేపు వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం చెప్తాడు అంటే, రాజా 7 బలహీనమైనటువంటి ఆవులు అంటే అర్థం ఏంటి అంటే, బలంగా లేనటువంటి ఆవులు బలంగా ఉన్నటువంటి వాటిని మింగేటువంటి ఏంటంటే రాజా 7 సంవత్సరాలు మీకు బాగా పంట పండింది, బాగా పంట పండింది. ఎంత బాగా పంట పండింది అంటే మీకు ఫుడ్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట. సో ఎక్కువైంది అనుకో మనం ఎంత పడితే చేస్తూ ఉంటాం కదా. సో అలాగే 7 సంవత్సరాలు మీకు విస్తారంగా పంట పండింది. కానీ తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు వస్తాయి. తర్వాత 7 సంవత్సరాలకి మీకు అసలు పంటలే పండు. ఇన్ని సంవత్సరాలు మీరు తిన్నటువంటి ఆ యొక్క సమృద్ధి అంతా కూడా మీరు మర్చిపోతారు. అంతా కూడా కరువు వచ్చేస్తుంది. ఆ కరువు చేయడం వల్ల 7 సంవత్సరాలు మీరు తిన్నటువంటి సమృద్ధి ఆహారాన్ని మర్చిపోయి ఈ కరువులో మీరు జీవిస్తారు రాజా అని చెప్పి చెప్తాడు. సరే మరి 7 బలహీనమైన పనులు 7 బలమైన పనులు అంటే ఏంటంటే అది కూడా అదే కాదు, సేమ్ దాని మీనింగ్ కూడా అదే. కాబట్టి దేవుడు నీకు 2 విధాలుగా చూపించాడు రాజా నీకు అని చెప్పి యోసేపు చెప్తాడు. సరే అది అయిపోయిన తర్వాత మరి దీనికి సొల్యూషన్ ఏంటో కూడా నువ్వే చెప్పి యోసేపు అని చెప్పి అడుగుతాడు. అనగానే అప్పుడు యోసేపు అంటాడు, రాజా మన యొక్క రాజులో ఉన్నటువంటి గోడౌన్స్ అన్ని కూడా పగలగొట్టేద్దాం. ఆ రోజుల్లో ఆహారాన్ని దాచడానికి గోడౌన్స్ కట్టేవాళ్ళు, చిన్న చిన్న ఇల్లు లాంటివి కట్టేసి అందులో పెట్టేవాళ్ళు. సో అలాంటివన్నీ కూడా మనం పగలగొట్టేసి పెద్ద పెద్ద గోడౌన్స్ కట్టేద్దాం రాజా, ఆ గోడౌన్స్ లో ఈ ఫుడ్ అంతా పెడదాము అని చెప్పి యోసేపు చెప్తాడు. ఇంకా అలా చెప్పగానే యోసేపు మాట వింటాడు. ఇంకా యోసేపుని ఎంతగా, ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా 7 సంవత్సరాలు బాగా పంట పండింది. బాగా పంట పడేసరికి అందరూ సమృద్ధిగా తింటారు, హ్యాపీగా తింటారు, తిని అంతా బాగానే ఉంటది. అట్లా